సమయస్ఫూర్తి గల రెండవ చేప అంది. ఇకపోతే మూడవ చేప, హారతి ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది కాబట్టి మనం ఎందుకు భయపడదాం అని ఎప్పటిలాగే అది అన్నింటినీ విధికే వదిలేసింది. వివేకం గల మొదటి చేప అపాయం కొని తెచ్చుకోవటం ఇష్టం లేక తక్షణమే పిల్ల కాలువ గుండా సరస్సును వదిలి వెళ్ళిపోయింది. కానీ మిగిలిన రెండు చేపలు ఆ సరస్సులోనే ఉన్నాయి. ఆ మరుసటి రోజున జాలరులు వచ్చి తమ వలను సరస్సులోకి విసిరారు. సరస్సులోనే ఉన్న రెండు చేపలు మిగిలిన చేపలతో సహా వలలో చిక్కుకున్నాయి. సమయస్ఫూర్తి గల రెండవ చేప తనను తాను కాపాడుకోవడానికి వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. అదేం చేసిందంటే దాని చేయి పైకి, వాడి చేయి పైకి లేపు, అది నీ చేయి కింద పెట్టు. అది చనిపోయినదని అనుకుని మిగిలిన చనిపోయిన చేపలతో కలిపి దాన్ని తీసి బయటపడేశారు. అక్షింతలే ఖ్యాతి, అక్షింతలే తమ్ముడికి. చిన్నమ్మ తమ్ముడికి అక్షింతలయ్యి. ఖ్యాతి తమ్ముడికి అక్షింతలు రక్షించుకుంది. ఇక విధిని నమ్మిన మూడవ చేప బయటకు తప్పించుకుని నువ్వు వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకోవాల్సింది. ఆ వలలోనే చిక్కుకొని కిందికి పైకి